అందరికి టిఫిన్లు అందే చూసుకోండి. జాగ్రత్త, మరేదో బాగా చూసుకోవాలి. భోజనం చేసి ఏమండి, మన మురళి ఏమయ్యాడండి? అవన్నీ తర్వాతండి. మా మురళి ఏమయ్యాడండి? మాకేం తెలుసు? అలా అంటారండి. మా మురళి ఎక్కడండి? మీ మురళి చిన్నపిల్లడా తప్పిపోవడానికి? ఎక్కడ పోయాడో పోయి వెతుక్కోండి. అబ్బాయి సచివింటి నుంచి ఇక్కడికి వచ్చాడంట కదా. వచ్చిన వాడు ఏమయ్యాడండి చెప్పండి. ఎక్కడ పోయాడో మాకే తెలుసు. పేపర్లో వేసుకోండి. ఏమిటి మాట్లాడుతున్నారు? మా మురళి ఏమయ్యాడో చెప్పడానికి ఇదేమి ఎంక్వైరీ ఆఫీస్ కాదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. ఏమిట్రా మర్యాద నీకు? మా తమ్ముడు శైలజ ప్రేమించుకున్నాను తెలుసు కూడా ఆ అమ్మాయి మేలో తాళి కట్టాను సిద్ధపడ్డావు. సిగ్గుతా నీకు? ఏమైందమ్మా నీకు? నా మూలంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో గొడవ జరిగింది.
నన్ను క్షమించండి. పెళ్లి పీటల మీద తాళి కట్టించుకోవాల్సిన శైలజ ఎందుకు ఆత్మహత్య చేసుకుపోయిందో మీకు తెలుసు. మీరందరూ పెద్దవాళ్ళు. ఆడపిల్ల పుట్టగానే ఏ పేరు పెడితే బాగుంటుందని అందరిని అడుగుతారు. మంచి పేరు పెట్టే వరకు నిద్రపోరు. పుట్టినరోజు రాగానే అమ్మాయికి ఈ బొమ్మ కావాలో ఆ బొమ్మ కావాలో అని అడిగడిగి మరి కొనిస్తారు. ఎల్కేజీలో చేర్చడానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏ స్కూల్లో చేర్చాలి, ఆ స్కూల్ మంచిదా ఈ స్కూల్ మంచిదా అని కింద మీద పడి ఆలోచిస్తారు. కానీ అమ్మాయి ఏ మనిషితో జీవించాలో, జీవితాంతం మనసుపడి జీవించాలో అది మాత్రం అమ్మాయిని పిలిచి అడగరు. ఆడపిల్ల ప్రేమించడం మీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీ మాట కాదని ప్రేమిస్తే మీ పెద్దరికాన్ని అడ్డం పెడతారు. పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయని భయపెట్టి గొంతు నొక్కేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించడం యువతరానికి ఒక అర్హత, ప్రేమించబడటం ఒక గౌరవం. అది మీ పెద్దలు గుర్తించే వరకు ఈ దేశంలో లేచిపోటాలు చచ్చిపోటాలు రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. మీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. మీ అమ్మాయి మనసులో నుంచి పందిట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. తాతగారు, ఇక్కడి నుంచి నేను ఎవరికి ఏమీ కానివాడిగా వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం నన్ను డాక్టర్ మురళిగా గుర్తించుకుంటారు కదా? తెలుసో తెలియకో మీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించండి. నేను ఇంతకు ముందు మీ దంపతులకు లవకుశ లాంటి పిల్లలు పుట్టాలని తమాషా కన్నా. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. నేను చాలా అపార్థం చేసుకున్నాను. శైలు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పకుండా తప్పు చేశాం. ఆ ఫలితం ఈ రోజు మనిద్దరం అనుభవిస్తాం. నీ కోరిక ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పందిట్లో పెళ్లి చెడగొట్టిన పాపం అనుకోతామా? పద. అయినా అది మంటలో పడి కాలిపోతుంటే మన గుమ్మ దాకా వచ్చి ఆగేమే కానీ దాని లోపలికి వెళ్ళి ఎవ్వరూ కాపాడలేదురా. మన ప్రేమకు హద్దు ఉందిరా, కానీ వాడి ప్రేమకి హద్దు లేదురా. అందుకే తను చచ్చిపోతానని తెలిసిన ప్రాణానికి తెగించి లోపలికి వెళ్ళి దాన్ని కాపాడాడురా. ప్రేమ అంటే ఇదేరా ప్రేమ అంటే. ఒరే ఈ వెధవ అది చచ్చిపోతుందని తెలిసిన ఫైర్ స్టేషన్ ఫోన్ చేయమన్నాడ్రా. అలాంటి నీచుడుగా మన బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను. బొంబాయి నుంచి వచ్చే 4 అక్షంతలు వేసిపో. పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి. అది కాదండి, వాడేదో గొడవ చేయడానికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. అన్నిట్లో పెళ్లిపేటల మీద కూర్చోవలసిన టైంలో ఏ ముసలిదేంటండి అడ్డుపుల్ల వేస్తుంది. ఇది అవధానిని నా ఇంట్లో నువ్వు కొట్టినందుకు, ఇది నువ్వు నా కూతురు గొంతు పట్టుకున్నందుకు, ఇది నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నందుకు. మావయ్య గారు, ఈ పందిట్లోంచి వెళ్ళవలసింది నువ్వు, పందిట్లోకి రావలసింది మురళి. అమ్మా శైలు, పిలువమ్మా, మురళిని పిలువు. ఇదే ముహూర్తానికి ఇదే పందిట్లో నీ పెళ్లి జరిపిస్తాను.
మనసే ఎదురు తిరిగి మాట వినదే కలిసి ఆశ కలిగి కునుకు పడదే మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ప్రణయానికే మనసంతనే పగ కొత్తమై మనకు మొదటి పరిచయం గుర్తుందా చేతి పరిమళం చిరుగుతుందా చెలివైన చందనువా కలలోనే నీ కొలువా చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా నిన్ను వీణగా కొనగోట మీటికి ఎదురపోగలవా కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జై భవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో